ఈ వీడియో చూస్తున్న నీకు దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీకోసం అందిస్తాము. ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సాయం చేయరు, కానీ గృహ ప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు, ఏదైనా సాధించాక అందరూ మన చుట్టే చేరుతారు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. ప్రతిరోజు ఈ 5 విషయాలను అనుకోండి. నేను బెస్ట్ అని, నేను బ్యూటిఫుల్ అని, నేను ఏదైనా చేయగలను, నేను విజేతనని, నాతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడని. కోపంతో వెళ్ళిన వ్యక్తి ఎప్పుడూ వెనుకకే వస్తాడు, కానీ చిరునవ్వుతో వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వెనుకకు తిరిగి చూడడు. జీవితంలో ముందుకు దూసుకుపోతాడు. వర్షం వల్ల వచ్చిన చీమల్ని చేపలు తింటాయి. అదే నీళ్లు ఆవిరైపోయాక చచ్చిపడ్డ చేపల్ని చీమలు తింటాయి. అందరికీ అవకాశం వస్తుంది, కానీ సమయం కోసం వేచి చూడాలి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. గెలుపు అనేది నీడ లాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నువ్వు నీ దారిలో సాగిపో, దానంతటా అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీ నీడ ఉంటుందని గమనించాలి. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నీవు నిరూపించుకోవడానికి వచ్చాయి. దీపం మీద కోపం వస్తే చీకటి మిగిలేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ప్రేమించిన వాళ్ల మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. పిరికితనం అడుగుతుంది, ఆ పని చేయడంలో ప్రమాదం లేదు కదా అని. దురాశ అడుగుతుంది, ఆ పని చేయడం వల్ల లాభం వస్తుందా అని. అహంకారం అడుగుతుంది, ఆ పని చేస్తే నాకు పేరు వస్తుందా అని. కానీ ఒక అంతరాత్మ మాత్రమే అడుగుతుంది, ఆ పని చేయడం సక్రమేనా అని. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదేవాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసుండాలి. అడవికి పోయిన రాముడు రాజే, జూదంలో ఓడిన ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం గొప్పదైతే జీవితంలో ఎన్ని కోల్పోయినా నువ్వు ఎప్పటికీ రాజువే. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. ఆవుకి ఎంత గడ్డి పెట్టినా పాలు మాత్రమే ఇస్తుంది, పాముకి ఎన్ని పాలు పోసినా విషాన్నే ఇస్తుంది. మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండిని బట్టి రాదు, మనిషిలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది. జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయావని మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తావా? గొడుగు రంగు బాలేదని వర్షంలో తడుచుకుంటూ వెళ్తావా? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి. నీ ప్రయాణమే నీ కథ, మిగతావన్నీ ప్రకటనలు. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి, అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. ఎదుటి వారి ముఖాన్ని చూసి తన మనస్తత్వాన్ని అంచనా వేయకండి. కొంతమంది మనసులో కఠిన విషయాన్ని నింపుకొని బయటికి నవ్వుతూ ఉంటారు. మరి కొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు.